జిల్లా పెదగడుబూరులో మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, మండల సహాయ కార్యదర్శి చంద్ర తదితరులు ధర్నా నిర్వహించారు. గ్రీవెన్స్ సెల్లో కల్లుకుంట పరిధిలో 6/2B అలాగే 514 ల్యాండ్ సీలింగ్ భూ సమస్యలపై అర్జీ ఇచ్చి 8 నెలలైనప్పటికీ సమస్యను పరిష్కరించలేదంటూ కూడా ఆరోపించారు. ల్యాండ్ సీలింగ్ హక్కుదారులకు కాకుండా వేరే వారు భూమిలో ఉంటే అది ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల కుట్రే అని చెప్పారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, నగేష్, గోపాల్, బుడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. చుట్టూ తిప్పుతూ సర్లే రేపు రండి ఎల్లుండి రండి పని జరుగుతుంది తప్ప ఎవరికి అసలైన రైతులకు న్యాయం జరగడం లేదు. డబ్బులు ఇస్తేనే ఎంఆర్ ఆఫీస్ లో పని, లేదంటే లేదు. మరి అలాంటప్పుడు కూడా ఇంతవరకు కూడా మరి రైతు సమస్యలు కూడా పరిష్కరించలేకపోతే మరి ఈరోజు రైతు అనేది చాలా నిరుత్సాహపడతాడు. కాబట్టి వెంటనే రైతు సమస్యలు పరిష్కరించాలి. మరి అలాగే నాగలాపురం గ్రామంలో కూడా మరి బండ్లు బాతుతున్నటువంటి రైతును ఈరోజు తహసీల్దార్ గారు ఫోన్ చేసి ఈ బండ్లను పాతొద్దు, ఇది నాకు ఎమ్మెల్యే ఫోన్ చేసినాడు, ఎమ్మెల్యే తనయుడు ఫోన్ చేసినాడు అని కేసి ఈరోజు సిగ్గు లేకున్నట్లు ఈరోజు మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు కొద్దిగా తహసీల్దార్కి బుద్ధి ఉండదు లేదని కేసు అడుగుతున్నాం. మేము పక్కనే ఉన్నాం. రామకృష్ణారెడ్డి అన్న ఫోన్ చేస్తే ఆయన వెంటనే బండ్లు ఆపుతున్నాడు. వెంటనే మాకు యొక్క సమస్యను రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రైతులు పోగు చేసుకొని కేసి నిన్ను సస్పెండ్ చేయించేంత వరకు కూడా ఈ యొక్క భారత్ కమ్యూనిస్ట్ పార్టీ వెనకడదని కేసని వెంటనే రైతు సమస్యలు పరిష్కరించాలి. కలకుంట భూ సమస్యలు పరిష్కరించాలి. పెద్ద కడూరు భూ సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించే విధంగా కూడా నువ్వు పూనుకోవాలి అని కేసని ఈరోజు భారత్ కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా హెచ్చరిస్తున్నాం. నా పేరు వీరేష్, సిపిఐ మండల కార్యదర్శి.